టీఎన్జిఓ నాయకులకు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. మన జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మనము అఫీషియల్గా ప్రభుత్వం తరఫున కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మనం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ జయంతి చాలా ప్రత్యేకమైనదని కూడా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా అగ్రకులాలు ఉన్న పేదవాళ్ళందరి సంక్షేమానికి కూడా చాలా పథకాలు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు తేవడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఈరోజు మరి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ గారిని అందరూ గుర్తుంచుకునే విధంగా ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు భూభారతి అనేసి ఒక కొత్త చట్టాన్ని కూడా ఈరోజే లాంచ్ చేస్తూ ఉన్నారు. మరి అందరు కలెక్టర్స్ని, అంత రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ప్రతి ఒక్కరిని కూడా హైదరాబాద్కి పిలవడం జరిగింది. మరి అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లో ఈరోజు ప్రజలందరికీ, రైతులకు అందరికీ కూడా మేలు చేసే విధంగా భూభారతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజే లాంచ్ చేయడం చాలా హర్షంతి. ఒక్కరు కూడా అది మేలు చేసే విధంగా భూభారతి చట్టం అనేది కూడా ఏర్పడింది. మరి అది ఈరోజే మనం లాంచ్ చేసుకోవడం కూడా చాలా గర్వకారణం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సపోర్ట్తోని మెదక్ పట్టణాన్ని సుందరీకరణ చేయడానికి కూడా ప్రణాళికలు మున్సిపల్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ రచించడం జరిగింది. మరి ఆ ప్రణాళికలలో భాగంగానే అన్ని జంక్షన్స్ డెవలప్మెంట్స్కి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఆ జంక్షన్స్ డెవలప్మెంట్తో సహా ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునే విధంగా కూడా వాళ్ళ విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామనేసి కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరూ కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ వచ్చిన అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు